హాయ్ కా. బొరుగులు చేస్తున్నా. ఓకే, ఎందుకు ఈ టైంలో బొరుగులు? ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి. బొరుగులు యాక్చువల్గా బొరుగులు తాలింపు అంటాం మేము, అంటే అదే ఉగ్గాని అంటాం కదా కర్నూలు సైడ్, మేము కడప సైడ్ బొరుగులు తాలింపు అంటాం. దీనికి ఇదంటే మా చెల్లికి చాలా ఇష్టం టిఫిన్. తను ఏంటంటే తనకు అంత బాగా చేసుకోలేదు, అందుకని చెప్పి ఇవి అమ్మాస్ బొరుగులు ప్యాకెట్ నేను ఇంట్లో ఇలా తెచ్చిపెట్టుకుంటాం అనమాట. ఒకప్పుడు అంటే అప్పుడప్పుడు షాప్స్లోంచి తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు ఇలా వచ్చాయి కాబట్టి ఇట్లా తెచ్చేసుకొని డైరెక్ట్గా తెచ్చిపెట్టుకుంటాం. అప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే బొరుగులతో అయితే మా చెల్లికి చాలా మంచి ఏమంటారు బంధం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మా మమ్మీ ఇవి బొరుగులు కలిపి పెడతారనమాట, కారం బొరుగులు అంటాం కదా, అవి కలిపి పెడితే ఇంకా ఒక పెద్ద స్టీల్ డబ్బా అయినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవి తినుకుంటూ టీవీ చూసుకుంటూ పడుకొని మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. ఇప్పుడు నేను బొరుగుల తాలింపులోకి ఎట్లా నేను ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తాను. మిర్చి కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, అందులో ఒక ఆనియన్ ఏమో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అండ్ మిర్చి ఏమో ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటాను. ఇది ఏంటంటే జస్ట్ బిఫోర్ నేను చేస్తాననగా గ్రైండ్ చేసుకుంటాను, లేదంటే పచ్చిమిర్చి కొంచెం చేదులా వస్తుంది అనమాట. అందుకనేసి కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ ఆనియన్స్ మాత్రం ఇలా పొడువుగా కట్ చేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ మనకు బాగా ఫ్రై అవ్వడానికి అందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము బొరుగుల్ని వాష్ చేసేసుకొని చక్కగా ఇందులోంచి వాటర్ పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొరుగుల్ని తడుపుతున్నాను. ఈ బొరుగుల్లో చాలా మనకు మట్టి ఉంటుంది అన్నమాట. బొరుగుల్ని బాగా తడుపుకొని, కాదు బొరుగుల్లో మట్టి ఉంటుంది కడుగుతాము, బట్ మనం బొరుగుల మిక్చర్ని డైరెక్ట్గా తింటాము. ఇది నాకు చాలా పజిల్ లాగా అనమాట. నాకు కూడా ఒక క్వశ్చన్ ఎప్పుడు ఏంటంటే బొరుగులేమో బండ్ల దగ్గర వేసిస్తే డైరెక్ట్ తింటాం. ఒక్కసారి ఈ బొరుగుల్లో నుంచి మట్టి మీకే చూపిస్తాను, చూడండి ఎట్లా వస్తుందో. చూడండి వాటర్ ఎలా ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. అండ్ ఈ బొరుగులు చేసే ప్రాసెస్ కూడా కొంచెం ఐడియా ఉంది, నేను చూసాను నిజంగా. డైరెక్ట్ అవి ఏంటంటే బియ్యంని ఉప్పుడు బియ్యం అంటారు, అవి నానబెట్టి వాటిని పట్టల మీద ఎండేసి అండ్ తర్వాత వాటిని కాలుతో దొక్కుతూ అవి ఇలా 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 స్ప్రెడ్ చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నప్పుడు కింద కూర్చొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు వాటిని తొక్కుతారు కూడా. అదే మళ్ళీ మనకు బొరుగులాగా వస్తాయి. ఇలా కానీ తింటాం కదా, టేస్ట్ బాగుంటుంది అంటే తొక్కడం వల్ల కాదు. కానీ బయట మరి బొరుగులు అవి డ్రై బొరుగులు మనం తింటాం కదా, నాకు అవి చాలా ఇష్టము. కానీ అవి ఇంకా ఏమో మరి ఇవి కడుగుతుంటే ఇంత మట్టి వస్తుంది, అవేమో తెలీదు. ఏమంటావు అక్క దీనికి సొల్యూషన్ ఏం లేదు, తినేయడమే. ఇన్ని రోజులు తింటున్నాం కదా, అట్లనే తినేయడం. ఓకే, చూసావా సో నుంచి వచ్చిన డస్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ ప్యాన్ పెట్టావు అండ్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు అంటే కరెక్ట్గా వెంటనే అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇవి పోపు దినుసులు యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడే అలా గ్రైండ్ చేసుకొని అప్పుడప్పుడు యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి కొంచెం లేట్గా అలాగే ఉంచితే బాగోదు. పచ్చిమిర్చి మనం అలాగే పెట్టేసుకున్నామంటే దాని టేస్ట్ మారిపోతుంది, అందుకే అప్పుడప్పుడు వేస్తాను. ఇప్పుడు కడాయి హీట్ అయింది, సో ఆయిల్ యాడ్ చేసుకుంటాం. హీట్ అయింది కాబట్టి ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు వేసేస్తున్నాను. ఇట్లది దూరం నుంచి నాకు మిక్సీ పట్టి అంతే. ఇలా కచ్చపచ్చ. ఎస్, ఇవి వేగి ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను.
ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ తక్కువ వేస్తే ఏమవుద్దంటే డ్రైగా అనిపిస్తుంది. సో ఓకే, ఓ ఈ మాత్రం కలర్ వస్తే చాలా. ఈ కలర్ వచ్చిన తర్వాత నేను ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ కచ్చపచ్చ వేసుకున్నాను కదా, అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, నువ్వు ఆనియన్ పచ్చిమిర్చి చేసావు కదా, నేనేంటంటే ఫస్ట్ ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ వెల్లుల్లి ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి వేసి మిర్చి స్లైసర్గా కట్ చేసి ఆనియన్స్ కూడా అట్లనే ఫ్రై చేసేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి కలిపేస్తా. అందుకే నా బొరుగులు టేస్ట్ ఉన్నావు. ఓకే, సో ఇది నీ రెసిపీ. ఇప్పుడు ఇది మనకు కొంచెం ఏమంటారు ఫ్రై అవ్వాలి, అంటే పచ్చి వాసన వెళ్ళాలి, పచ్చి వాసన పోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయ కాబట్టి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను. ఓకే అక్క, ఫస్ట్ ఆయిల్లో వేయలేదా? వేయలేదు, ఎందుకంటే ఏమవుద్దంటే పూర్తిగా క్రంచీ అయిపోతుంది. అప్పుడు బొరుగులు మెత్తగా ఉంటాయి అండ్ అవి క్రంచీగా అయిపోతాయి. మనం చివరికి కరివేపాకు కూడా అలాగే వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తాను. ఇంతవరకు నువ్వు సాల్ట్ యాడ్ చేయలే? లేదు, యాడ్ చేయలేదు. యాక్చువల్గా నీకు ఒక టిప్ తెలుసా, నువ్వు ఆనియన్స్ రెడ్గా ఫ్రై అవ్వాలన్నా కదా, దానికి సాల్ట్ యాడ్ చేస్తారు జనరల్గా. ఓ నీకు తెలుసా? సో ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మళ్ళీ చూసి యాడ్ చేసుకుంటాను, ముందే వేయను. ఓకే, కలిపేటప్పుడు నాకు టేస్ట్ కొంచెం చేసి యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేస్తాను. ఓకే, పసుపు ఎక్కువ పడినా ఏం కాదు, అట్లని మరీ ఎక్కువ కాదు, కొంచెం కలర్ యాడ్ చేస్తుంది కదా అందుకనేసి. సో ఇప్పుడు ఇదంతా మనకు బాగా వేగాలి. వావ్, చూస్తే కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి బొరుగులు. యాక్చువల్గా నేనేం అడగల, నువ్వే చేసిస్తా అని మెసేజ్ చేసినావు. అంటే యూ లైక్ బొరుగులు కదా, అందుకే చేసిస్తానని చెప్పాను. ఓకే, ఇంకా నాకు ఏమేమి ఇష్టం చెప్పు, నీకు ఎంతవరకు ఐడియా ఉందో. నీకు ఈ కారం బొరుగులు ఇష్టం, తర్వాత నీకు ఆలు ఫ్రై ఇష్టం, ఇంకా నీకు పరోటా ఇష్టం, అండ్ నీకు బిర్యానీ ఇష్టం, అది కూడా బోన్లెస్ స్పెషల్ బిర్యానీ ఇష్టం. ఓకే, ఇంకా నీకు జీడిపప్పు ఇష్టం, స్పెషల్గా తంగేడుపల్లి జీడిపప్పు. ఓకే, ఇంకా నువ్వు ఏమి ఇష్టపడతావు అని అంటే ఎగ్గప్పలం. ఏమో ఐఎమ్ థింకింగ్ నౌ, ఆల్మోస్ట్ చెప్పేశానని అనుకుంటున్నాను. డిడ్ ఐ మిస్ ఎనీథింగ్? అంతే, ఇంకా నా ఫేవరెట్ అవే. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇది బాగా వేగిపోయింది. ఈ ఆయిల్ ఇలా వచ్చేస్తుంది కదా పక్కకు, అంటే వేగిపోయింది అనమాట. ఇంకా కాసేపు పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇది. సో ఇప్పుడు ఇందులోకి బొరుగుల్ని కలిపి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా అంటే మొత్తం పడిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా తడిపావు, నేనేం చేస్తాను తెలుసా, అప్పుడప్పుడు వాటర్లోంచి వేస్తానన్నమాట. అదే నాకు సరిగా రావు అవి, అంటే అవి సరిగా తడిచి ఉండవు, డ్రైగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా మంట కలిపేసుకొని కలిపేసుకోవాలి. ఓ వావ్, ఓకే. ఫైనల్గా ఇందులో కొత్తిమీర చల్లేస్తున్నాను. ఓకే, చల్లేసి ఒక్కసారి ఇలా అనేస్తాను. ఎలా ఉంది? రెడీ బొరుగులు. సూపర్, రెడీ అయిపోయింది. ఇంకా నీకు సర్వ్ చేసేస్తాను. వావ్. సో బొరుగుల్లోకి ఏంటి తెలుసా, బజ్జీలు. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా చిన్నోడు నీకు బొరుగులు చేస్తాను అని, సో అందుకోసం నేను బజ్జీలు తెచ్చుకున్నా. చాలా యాక్చువల్గా నైట్ టైం కదా, ఇంట్లో బజ్జీలు చేసుకోలేము. ఇలా అన్నమాట, బొరుగులు అండ్ బజ్జీ స్పెషల్
టిఫిన్ ఆఫ్ రాయలసీమ. థ్యాంక్ యూ. వేడివేడిగా ఉంది, యూ కెన్ ఈట్. థ్యాంక్ యూ. సో నీ ఫేవరెట్ ఒకటి చేసేసాను. అండ్ లాస్ట్ టైం నువ్వు నన్ను నెత్తళ్ళు అడిగావు కదా ఫ్రై చేశానని చెప్పి. సో రేపు నీకోసం స్పెషల్గా నెత్తళ్ళు ఫ్రై చేసిస్తాను. అండ్ నా కోసం రొయ్యలు కూడా క్లీన్ చేసి రొయ్యలు కూడా క్లీన్ చేసిస్తాను, సో దట్ యూ కెన్ మేక్ ఏ కర్రీ ఆఫ్టర్వర్డ్స్. ఓకే. ఓకే, బాయ్, సీ యూ.